నమస్కారం. ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం జరిగింది. గత 2 నెలల కింద కూడా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారో అప్పుడు కూడా మనకు గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ భారీగా పెరిగాయి. అగైన్ ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల గోల్డ్, సిల్వర్ ప్రైజెస్లో స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ చేసే అవకాశం మాత్రం కనపడతా ఉంది. గత 3 నెలలుగా గోల్డ్, సిల్వర్ ప్రైజెస్లో భారీ పెరుగుదల చూసాం. 1929, 1930 ఇయర్లో ఎప్పుడైతే యుఎస్లో భారీ రిసెషన్ వచ్చిందో అలాంటి టైంలో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ భారీగా పెరిగాయి. అదే ట్రెండ్ ఇప్పుడు మనకు కనబడుతూ ఉంది. గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ స్ట్రాంగ్ ఉండడానికి అన్ని కారణాలు ఫేవరబుల్గా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి గోల్డ్, సిల్వర్లో ఎలాంటి డిప్ వచ్చినా అది ఒక ప్రాఫిట్ బుకింగ్ లెక్కనే మనం కన్సిడర్ చేయాల్సిన అవకాశం ఉంది. అండ్ ఈ ప్రాఫిట్ బుకింగ్ వలన ఎవరైతే పికప్ చేయలేదో వారికి మళ్ళీ అవకాశం దొరికే అవకాశంగా కనబడుతూ ఉంది. గోల్డ్ విషయానికి వస్తే మనకు 100 to 120 రేంజ్ ఒక మంచి రేంజ్గా మనం చూడొచ్చు, ఒక అక్యుములేషన్ రేంజ్గా మనం చూడొచ్చు టెక్నికల్గా. అలాగే సిల్వర్ విషయానికి వస్తే 1 lakh నుంచి 1,30,000 గుడ్ రేంజ్ ఫర్ అక్యుములేషన్ అంటే, బట్ 1,45,000, 1,50,000 రేంజ్లో ఏదైతే ఇప్పుడు కరెంట్గా ట్రేడ్ అవుతుందో అది ఒక స్టేబుల్ మూమెంట్గా వచ్చే అవకాశం ఉంది. ఎనీ డిప్ అది ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ వల్లనే వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఎకానమిక్ సిచ్యువేషన్స్ లేదంటే మ్యాక్రో సిచ్యువేషన్స్ మాత్రం గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ స్ట్రాంగ్ ఉండడానికే దోహదపడతా ఉన్నాయి. కాబట్టి ఒకటి కమాడిటీ సైకిల్, ప్రెషస్ మార్కెట్ సైకిల్ అనేది ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. 2, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వలన ఈ గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ స్ట్రెంగ్త్ ఉండే అవకాశం ఉంది. ఎనీ డిప్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్గా మనం కన్సిడర్ చేయాల్సిన అవకాశం ఉంది. బట్ ఆల్ టైమ్ హై సిల్వర్ విషయానికి వస్తే అగైన్ టచ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైతే కరెక్షన్ వచ్చిందో అది మనకు 1 lakh నుంచి 1,30,000, 1,40,000 పర్ కేజీ రేంజ్ ఒక గుడ్ రేంజ్గా మనం చూడాలి. ఇది చాలా బ్రాడ్ రేంజ్గా మీరు అనుకోవచ్చు. బట్ దట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. సిల్వర్ ఎప్పుడైనా సరే చాలా అగ్రెసివ్ మూమెంట్ ఇస్తుంది. కాబట్టి ఏదైతే రియాక్షన్ మనకు ఆల్మోస్ట్ 100% మూమెంట్ రావడం జరిగిందో సిల్వర్లో, అదేవిధంగా రియాక్షన్స్, కరెక్షన్స్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. సో ఒకటి ప్రెషస్ మార్కెట్, మెటల్ సైకిల్స్ ఏదైతే కంటిన్యూ అవుతుంది. 2వది ఇంట్రెస్ట్ రేట్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే తగ్గిస్తుంది. 3వది ఇంపార్టెంట్ విషయం, ప్రపంచవ్యాప్తంగా అవుతున్న డిస్కషన్ ఏంటి అంటే యుఎస్ రిసెషన్కి వెళ్ళే అవకాశం ఉంది. గుడ్. ఇఫ్ యుఎస్ రియల్గానే రిసెషన్కి వెళ్ళింది అనుకోండి, గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఇంకా పెరిగే అవకాశం మాత్రమే ఉంటుంది, కానీ పడే అవకాశం తక్కువ. ఒకవేళ డిప్ వస్తే మాత్రం అది ఒక ఆపర్చునిటీగానే మనం చూడాల్సిన విషయంగా మనకు కనబడుతూ ఉంది. 1929 ఏదైతే గ్రేట్ డిప్రెషన్ యుఎస్లో మనం చూసామో, ఆ నెక్స్ట్ 3-4 ఇయర్స్ గోల్డ్ ప్రైజెస్లో భారీ పెరుగుదల జరగడం జరిగింది. సో ఇదే విధంగా అగైన్ రిసెషన్ యుఎస్లో రియల్గా వస్తే మాత్రం అగైన్ గోల్డ్, సిల్వర్ ప్రైజెస్లో పెరిగే అవకాశమే ఉంటుంది. కాబట్టి ప్రతి డిప్ గోల్డ్, సిల్వర్లో ఇది ఒక అక్యుములేషన్గానే మనం చూడాలి. కరెంట్ సిచ్యువేషన్స్లో మనకు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎస్ఐపి చేసుకోవడానికి దోహదపడుతున్నాయి. కాబట్టి కరెక్ట్ బాటమ్ అనేది ఐడెంటిఫై చేయడం కష్టం. అలాంటప్పుడు ఇలాంటి కరెక్షన్స్ ఏదైతే మనకు లాస్ట్ 1 వీక్లో వచ్చిన కరెక్షన్స్ ఉన్నాయో, దాదాపుగా 170, 180, 1,80,000 రూపీస్ పర్ కేజీ వెళ్ళిన సిల్వర్ ఇప్పుడు 1,50,000 రూపీస్ పర్ కేజీ ట్రేడ్ అవుతాం చూస్తూ ఉన్నాం. ఎనీ డిప్, ఒక భారీ డిప్ వస్తే మాత్రం లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఆపర్చునిటీ. అలాగే డిప్ రాకుండా స్టేబుల్గా మెయింటైన్ చేస్తే ఒక ఎస్ఐపి రూపంలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు లాంగ్ టర్మ్లో మంచి ఎదుగుదల, మంచి ఇన్వెస్ట్మెంట్కి గ్రోత్ వచ్చే అవకాశం మాత్రం కరెంట్గా కనబడుతూ ఉంది. థ్యాంక్ యూ.